హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి 16 బ్లాగ్స్. ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే సింపుల్ మేకప్ అనమాట. మేకప్ ప్రోడక్ట్స్ లేకోకుండా మనం మేకప్ లుక్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మెయిన్గా టీనేజర్స్కి అండ్ మేకప్ అంటే ఇష్టం లేని అమ్మాయిలకి చాలా యూజ్ అవుతుంది. సో మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. స్కిన్ కేర్ ఏమైనా తీసుకోవాలా అని అంటే నేను ఇది తప్ప ఏ స్కిన్ కేర్ తీసుకోవట్లేదు. నేను సన్స్క్రీన్ కూడా వాడతాను. సన్స్క్రీన్ యూజ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో అందరి స్కిన్ టైప్కి యూజ్ అయ్యేలాగా ఈ మేకప్ చేసుకుందాం. ఫస్ట్ మనం మాయిశ్చరైజర్ని రాసేసుకోవాలి. మీ స్కిన్ టైప్ని బట్టి మాయిశ్చరైజర్ అనేది రాసేసుకోండి. నాదైతే పాండ్స్, ఇది కొంచెం విటమిన్ ఈ అండ్ గ్లిజరిన్ ఉంటుందన్నమాట. నాకు ఇది నా స్కిన్ టైప్కి చాలా సెట్ అవుతుంది. ఇది నా స్కిన్ టైప్ వచ్చేసి ఆయిలీ స్కిన్. సో నేను ఇలా రాసేసుకుంటున్నాను అనమాట. ఇలా రాసేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మనం లిప్ కేర్ పూసుకోవాలి. లిప్ కేర్ మస్ట్ అనమాట. ఎందుకంటే లిప్ కేర్ మస్ట్ అండ్ షుడ్ పక్కా ఉండాలి, లిప్స్ క్రాక్ అవ్వకుండా ఉండడం కోసం. దెన్ మన రేంజ్లో, అఫోర్డబుల్ రేంజ్లో ఒక ఫౌండేషన్ లుక్ ఇవ్వడానికైతే నేను స్పింజ్ పీబీ క్రీమ్ వాడతాను. ఇది నేను నార్మల్గా డైలీ యూస్ కోసం ఈ మాయిశ్చరైజర్లో కలిపి యూస్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఏదైనా మ్యారేజెస్ అలా ఉన్నప్పుడు నేను దీన్ని డైరెక్ట్గానే యూస్ చేసేసుకుంటాను. సో దట్ నాకు ఎక్కువ కవరేజ్ అనేది ఇస్తుంది. మీరు కూడా చూసేయండి. ఇది కొంచెం ఫౌండేషన్ కలర్లో ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. నాకైతే మేకప్ పడదు. నా స్కిన్ ఎప్పుడు బ్లాక్ అయిపోతుంది మేకప్ వల్ల. చాలామంది నన్ను చూసి నేను మేకప్ వేసుకుంటాను అని అనుకుంటారు. సో ఫస్ట్ థింగ్, నేను మేకప్ వేసుకోను. నాకు లాక్మే పూసుకున్నా కూడా బ్లాక్ అయిపోవడం అలా జరుగుతుంది. ఇది స్మూత్ బటరీ ఫినిష్ లాగా ఉంటుంది కాబట్టి మీరు బ్లెండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎంత ఫాస్ట్గా బ్లెండ్ అయిపోతుందో చూడండి ఒకసారి. సో ఇలా మీరు దీన్ని హ్యాండ్స్తోనే బ్లెండ్ చేసేసుకోవచ్చు. దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి, లేదంటే మీకు వైట్గా కనిపిస్తుంది. నన్ను తిట్టుకోకండి, అప్పుడప్పుడు నాకు కళ్ళు కనిపించవు, సారీ. అలా స్పెట్స్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి ఎక్కడైనా ఏమైనా ఉందా అని. కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇక్కడ. సో అక్కడ కూడా మనం కొంచెం రాసేసుకుందాం. ఒకసారి కొనుక్కుంటే మ్యాక్సిమం ఒక 1 month దాకా వస్తుంది ఈ ఒక ట్యూబ్. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ని కూడా ఇది కవర్ చేయగలదు. చూడండి మ్యాక్సిమం కవర్ అయిపోయింది. నెక్స్ట్, మీ దగ్గర కాంపాక్ట్ పౌడర్ లేకపోతే మీరు ఏ టైప్ ఆఫ్ పౌడర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఆర్గానిక్ శాండిల్ పౌడర్ యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇలాగే ఉంటుంది. నాకు కూడా ఇది సేమ్ కాంపాక్ట్ పౌడర్ లాగా వచ్చింది. నెక్స్ట్ మనం ఫేస్ ఫినిష్ చేసేసుకున్నాము. మనకు కాటుకలు 2 type ఆఫ్ కాటుకలు ఉంటాయి. ఇలాంటి కాటుక మనకు అవైలబుల్లో ఉంటుంది అండ్ ఇలాంటి కాటుకలు కూడా అవైలబుల్లో ఉంటాయి. మీరు ఏదైనా కానీ తీసుకోవచ్చు. ఒక 10 rupeesకి కూడా కాటుక వచ్చేస్తుంది. సో కాటుకని అప్లై చేసేసుకుంటాను. మీకు ఒక ట్రిక్ చెప్పనా, నేను ఒకప్పుడు కాటుక లేకోకుండా ఉన్నప్పుడు నేను ఐబ్రో పెన్సిల్ని కాటుకలాగా యూజ్ చేశాను. ఆ ఐబ్రో పెన్సిల్ నాకు నియర్లీ 3 months వచ్చేది. అదే కాటుకలాగా యూజ్ చేసుకుంటూ ఉన్నాను.
సో ఇలా కాడుగా అయిపోయింది. నెక్స్ట్ ఒక ఐలైనర్. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటే. మీరు ఒక్కసారి తీసుకున్నారనుకో 1 year ఈజీగా వచ్చేస్తుంది. సో బెటర్ కొనడానికి ట్రై చేయండి. ఐలైనర్ పెట్టుకోవడం ఒక టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి వింగ్స్ సరిగా రావు, ఒకసారి సరిగా పెట్టుకోము. ఇప్పుడు నేనైతే ఇంకా పెద్ద టాస్క్ చేస్తున్నాను, మొబైల్లో చూసి పెట్టుకుంటున్నాను. లిప్స్టిక్స్ కోసం మీకు ఇలా లిప్ లైనర్స్ దొరుకుతాయి. ఇవి అరౌండ్ ఒక్కొక్కటి 10 rupees పడుతుంది. ఇంకా నేను యూజ్ చేసింది ఇదే లిప్ షేడ్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. సో ఈ రెండు బాగా యూజ్ చేస్తున్నాను. న్యూడ్ లిప్స్టిక్స్. ఇది రేర్గా యూజ్ చేస్తున్నాను. ఏదైనా యూట్యూబ్ షూట్స్ కోసం, డ్యాన్స్ కోసం ఇది యూజ్ చేస్తున్నాను. మిగతా టైంలో మొత్తం నేను ఈ రెండే యూజ్ చేస్తున్నాను. సో ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. మనం ఆల్రెడీ లిప్ కేర్ పూసుకున్నాం కాబట్టి ఇది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఎలా అంటే చాలు ప్లెయిన్ పూసామో దాన్నే మనం అలా అనుకునేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి బ్లష్ కావాలన్నా కూడా దీన్నే యూజ్ చేసేయచ్చు. ఇలా ఇలా ఒక 2-3 times ఇలా అన్నాం అనుకో ఇలా పడుతుంది. దాన్ని ఇలా అనేసుకుంటే బ్లష్ లుక్ వచ్చేస్తుంది. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. చూడండి. సో ఐఎమ్ డూయింగ్ ద బోత్ సైడ్స్. ముక్కు మీద కూడా అట్లా అనుకుంటాం కదా, అదొక జోకర్లా ఉన్నారా. కొన్ని హైలైటింగ్ పాయింట్స్లో అలా మేకప్ చేసేసుకోవాలి. సో ఫైనల్లీ నెక్స్ట్ ఐ షాడో కూడా దీన్నే యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఏం చేశానంటే ఐలైనర్ పుయ్యకముందే ఐ షాడో పుయ్యాలి. నేను మర్చిపోయి ఇలా చేశాను. మీరు అలా చేయకండి. నాకు నార్మల్గా ఎలా అంటే ఇది పూసుకున్న తర్వాత ఇంకొక షేడ్ దీని మీద ఇలా అప్లై చేసుకోవడం ఇష్టం. ఈ షేడ్ వల్ల కొంచెం ఈ కలర్ డార్క్నెస్ అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల నాకు కొంచెం మంచి లుక్ వస్తుంది అని ఇది నా మేకప్ లుక్. సింపుల్గా ఈజీగా అయిపోయే మేకప్ లుక్. దీన్ని మనం ఫినిష్ చేయడం కోసం ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. వెయిట్. ఈలోపు మీరు వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు బొట్టు పెట్టి ఫినిష్ చేశారనుకో ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది. సో నేను వేసుకున్న డ్రెస్కి ట్రెడిషనల్ లుక్ మ్యాచ్ అవుతుంది కాబట్టి సో ఫైనల్గా నా మేకప్ లుక్ ఇది. నెక్స్ట్ ఏదైనా టాస్క్ ఇవ్వాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను అది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దిస్ ఈజ్ అవర్ వీడియో. బై గాయ్స్.